హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఒక మైక్రో ఆర్టిస్ట్. ఎంతో మంచి మంచి మైక్రో ఆర్ట్‌ని వేస్తారు. లీఫ్ మీద, ఆవాల మీద, నువ్వుల మీద, వుడ్ మీద అండ్ థ్రెడ్ ఆర్ట్స్ కూడా వేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఆర్టిస్ట్‌లు చాలా అరుదుగా ఉంటారు. ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. సో, ఆయన ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మైక్రో ఆర్ట్ థాట్ ఎప్పుడొచ్చింది? అసలు దీన్ని ఎలా వేస్తారు? ఏంటిదో తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో, మీరు మైక్రో ఆర్ట్స్ వేస్తూ ఉంటారు. అవును. నేను ఈ ఇంటర్వ్యూ ముందే మీ ఆర్ట్స్ అన్నీ చూసాను. చాలా బావున్నాయి. ఓకే. అండ్ మీరు లీఫ్ మీద వేస్తూ ఉంటారు. అవును. ఆవాల మీద వేస్తూ ఉన్నారు. అవును. అండ్ అలాగే నువ్వుల నువ్వుల మీద. పైన గూడా. అసలది పట్టుకోవడానికి చాలా చిన్నగా ఉన్నాయి. సో, వాటి మీద అసలు మీరెలా వేస్తారు? అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి కంప్లీట్‌గా? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. హ్మ్. వృత్తిరీత్యా స్వర్ణకారుని. ఓకే. గోల్డ్ స్మిత్, గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. అచ్చా! నా వర్క్ అది గోల్డ్ ఆహా! స్మిత్. హుహు. ఖాళీ సమయాల్లో ఇలాంటి రావి ఆకుల పైన గానీ, హుహు. నువ్వుల పైన గానీ, ఆవాల పైన గానీ, చక్కెర పైన గానీ హ్మ్. వినూత్నంగా హ్మ్. ఏదో ఒక కొత్త రకంగా హుహు. తయారు చేస్తూ ఉంటాను. ప్రతి పండుగకి గానీ, ఓకే. ప్రతి దానికి చేస్తూ ఉంటాను. అంటే ఒక రావి ఆకు మీద ఇలా ఆర్ట్ వేయడానికి మీకెంత టైం పడుతుంది? నాకు ఈ రావి ఆకు మీద ఆర్ట్ ఏయనీకి ఒక 4, 5 అవర్స్ పడుతుంది. ఆహా! అంటే నేను నాన్ స్టాప్ దానిపైనే ఫోకస్ చేస్తే ఒక 2 కూర్చొని. అవర్స్‌లో అయిపోతది. ఓకే. కానీ ఏందంటే గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను. ఎందుకంటే కళ్ళు స్ట్రెయిన్ అయితాయి కాబట్టి ఆహా! గ్యాప్ ఇస్తూ చేస్తూ ఉన్నాను. మెగాస్టార్ చిరంజీవి గారంటే మీకు బాగా ఇష్టమా? అంటే ఆయన ఇష్టం లేని అంటే వాళ్ళెవరు ఉండరనుకోండి. ఉండరు. అభిమానం ప్లస్ యెస్. ఇష్టం. చాలా మంచి యాహ్! పనులు చేస్తారు కాబట్టి యెస్. చాలా ఇష్టం. ఒక లీఫ్ మీద ఇంత చాలా థిన్‌గా ఉంటుంది అవును. కదా! ఇంత డీటెయిలింగ్ ఎప్పుడు వేశారసలు? ఎలా వేశారు? అంటే ఏం యూజ్ చేస్తున్నారు మీరు నేను వేయడానికి? నార్మల్‌గా అయితే ఫస్ట్ పెన్‌తో స్కెచ్ చేస్తాను ఫస్ట్. స్కెచ్ హుహు. చేసిన తర్వాత ఈ బార్డర్ ఔట్‌లైన్ అనేది ఓకే. మన ఆపరేషన్ బ్లేడ్ ఉంటదొకటి. ఆహా! సన్న నీడిల్స్ టైప్ ఉంటది. అచ్చా! దాంతో కటింగ్ చేస్తాం సన్నగా. ఓకే. అంటే మీరు ఈ ఆకుని అంటే ఇది ఎండిపోయిన తర్వాత వేస్తారా? లేదా ఆహా! పచ్చిగా ఉన్నప్పుడే వేస్తారా? పచ్చిగున్నప్పుడే వేస్తాను. పచ్చిగున్నప్పుడు ఏందంటే కరెక్ట్ షేపొస్తుంది. ఆహా! ఎండిపోతే ఏమైతదంటే పగిలిపోతా ఉంటది. పగిలిపోతూ ఉంటుంది. పచ్చిగున్నప్పుడే ఏస్తాను. ఆహా! అంటే ఈ ఆకుని ఏదైనా సొల్యూషన్‌లో ముంచి అలా అట్లేమైనా అలా చేస్తారా? లేదా ఏం ఓన్లీ లేదు. మీరే తీసుకున్న ఆకుని జస్ట్ నేచురల్ ఆకుని తీసుకొని మీరు వేసేస్తారు ఇలాగా? చెట్టు మీదకెళ్ళి తీసుకురావాలి. డైరెక్ట్ చేసేసేయాలంతే. ఓకే. దానికి ఏం పెట్టను. ఆహా! హ్మ్. మీరు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇలా ఆర్ట్ అనేది? నేను లీఫ్ ఆర్ట్ ఎస్పెషల్లీ? లీఫ్ ఆర్ట్ స్టార్ట్ చేసి నేను ఒక 2 ఇయర్స్ అయితుంది. హుహు. 2, 3 ఇయర్స్ అయితుంది. యాక్చువల్లీ నేను మైక్రో ఆర్ట్ స్టార్ట్ చేసి 2012లో స్టార్ట్ చేశాను. ఓకే. 2012 నుంచి స్టార్టింగ్‌లో బియ్యము, ఆవాలు అవి స్టార్ట్ చేసి దేవుని బొమ్మలు గీయడం గాని స్టార్టింగ్‌లో తయారు చేశాను. హుహు. నాకు దానికి 12 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఓహ్! ఓకే. ఇప్పుడు 12 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. జాతీయ, ఆహా! అంతర్జాతీయ స్థాయి రికార్డ్స్ ఓహ్! ఉన్నాయి. సూపర్. హ్మ్. సూపర్. ఇప్పుడు నా లాస్ట్ టార్గెట్ ఏందంటే గిన్నిస్ బుక్. ఆహా! అది కూడా అప్లై చేశాను. ఒక 2, 3 మంత్స్‌లో వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్‌లకు కూడా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అవును. అంటే మీకు కూడా కాంపిటీషన్ ఉందా? మీ ఏరియాలో కానీ, ఇక్కడ సరౌండింగ్స్‌లో అండ్ బేసిక్‌గా మీ ప్రాపర్ ఎక్కడ? నేను హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటాను నేను. ఓకే. అల్వాల్ మల్కాజ్గిరి. ఆహా! హ్మ్. సో, మరి మీకు కాంపిటీషన్ ఉందంటారా ఈ ఆర్ట్‌కి? ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకైతే నాకు కాంపిటీషన్ అయితే ఎవరు రాలేదు. హుహు. అంటే నా ఆర్ట్ చూసి ఇట్లా వెబ్‌సైట్‌లో వీటిలలో చూసి నన్ను అప్రోచ్ అవుతారంతే. ఓకే. హ్మ్. కమర్షియల్‌గా చేస్తూ ఉంటారా? లేదంటే ఇది మీకు జస్ట్ మీ ఫ్రీ టైమ్‌లో చేసుకోవడానికేనా? మీ సరదా కోసం చేస్తున్నారా? అంటే సరదా ప్లస్ ఇంకొకటేందంటే కస్టమర్స్ ఇప్పుడు హ్మ్. కొంతమందికి యూనిక్‌గా గిఫ్ట్స్ ఇవ్వాలనుకోండి. హ్మ్. నన్ను అప్రోచ్ అవుతారు. ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో నన్నడిగిన తర్వాత అప్పుడు యూనిక్‌గా ఎవరికైనా ఓకే. ఇస్తే ఇగ మనల్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశ్యంతో తయారు చేసి ఇస్తుంటాను. ఓకే. లీఫ్ పైన గాని, వుడ్ పైన గాని హుహు. యూనిక్‌గా ఉంటాయన్నట్టు. హుహు. హ్మ్. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతారు? ఇప్పుడు ఒకళ్ళకి కావాలనుకోండి, ఇలా లీఫ్ ఆర్టే కావాలి. హ్మ్. వాళ్ళెలా అప్రోచ్ అవుతారు మీకు? ఇప్పుడు నాది ఆన్‌లైన్‌లో ఆర్ట్ గ్యాలరీ అని ఉంటుంది. హుహు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ అల్వాల్ అని ఉంటుంది. ఓకే. అందులో సెర్చ్ చేశారంటే నా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి దాంట్లో. హుహు. డైరెక్ట్ షాప్‌కి రావచ్చు, విజిట్ చేయొచ్చు. ఆర్డర్స్ ఎలాంటివి అలాంటివి చేయొచ్చు. ఓకే. ఇంకోటేంటంటే స్ట్రింగ్ ఆర్ట్ ఉంటది. ఆహా! థ్రెడ్ ఆర్ట్. ఆహా! అది సైజ్ పెద్దగుంటది. 2/2 ఫీట్ ఉంటది. ఓహ్! ఓకే. 2/2 ఫీట్ ఉంటది. అది హుహు. ఎనీ ఫేసెస్. ఓకే. దాని లోపట ఎలాంటి ఫోటోస్ ఉండవు. ఏముండవు. ఓన్లీ థ్రెడ్ తోటే షేప్ వస్తుంది. అంటే మీరు సెలబ్రిటీస్‌కి ఇవ్వడం, ఆ! చేయడం చేసారా? హ్మ్. ఎవరికిచ్చారు? నేనివ్వను. నా దగ్గరకొచ్చి వాళ్ళు చేయించుకుంటారా? చేపించుకుంటారంతే. సో, ఎవరు బిజినెస్ చేయించుకున్నారు మీ దగ్గర ఇప్పటి వరకు అలా? మామూలుగా నేను
మరి రాజశేఖర రెడ్డి గారికి గాని, ఆహా! మల్లారెడ్డి గారికి గాని ఓహ్! చాలా మందికి చేసి ఇచ్చాను నేను. నా ఆర్ట్స్ అన్నీ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఓకే. అమెరికా గూడా వెళ్ళాయి నా ఆర్ట్స్ అన్నీ. హుహు. హ్మ్. సూపర్ అండి. హ్మ్. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఏఐ జనరేటెడ్ వచ్చేసింది అవును. ఆర్ట్స్‌లో కూడా అవును. బాగా. సో, అలాంటి సందర్భంలో కూడా హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్‌కి చాలా ప్రిఫరెన్సెస్ అవును. ఎక్కువుంటుంది. అండ్ కాస్ట్‌లీ గూడా ఉంటుంది. అవును. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీఫ్ ఆర్ట్ అనుకోండి. హ్మ్. సో, ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు? మీరు ఎంత చార్జ్ చేస్తారు? లీఫ్ ఆర్ట్ అంటే ఫేస్‌కి ఒక రేట్ ఉంటుందండి. ఓకే. నేమ్స్ ఉంటాయి. కొంతమంది మ్యారేజ్ డేకి గాని, హుహు. బర్త్‌డేస్ గాని గిఫ్ట్స్ హుహు. ఇస్తారు. దానికి ఒక రేట్ ఉంటుంది. ఓకే. 2000 నుంచి 15,000, 20,000 వరకి అంటే ఆర్ట్. లీఫ్స్ గాకుండా వేరే వేరే ఆర్ట్స్‌లో ఆహా! 20, 20,000 వరకి చార్జ్ ఆహా! చేస్తాను నేను. ఓకే. హ్మ్. అసలు స్టార్టింగ్ మీరు లీఫ్ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది మీకు వేస్తూ ఉండడం? అంటే ఫెయిల్ అవుతూ ఉండడం అలా ఏమన్నా ఉండిందా? స్టార్టింగ్‌లో నాకు ఈ ఆకులు 2, 3 పాడైపోతాయి. ఇప్పటికి గూడా ఆహా! చేయగానే సక్సెస్ కాదు కరెక్ట్. అవునా? ఓకే. అంటే సక్సెస్ అవుతుంది కానీ నేను దాన్ని బయటకి నేను పంపను. ఎందుకంటే అవునవును. ఆ! క్లారిటీ ఉంటేనే మీకు దాన్ని క్లియర్‌గా అంతా నాకు కరెక్ట్‌గా నచ్చాలి. ఉంది ఆ! అని అనిపిస్తేనే మీరు దాన్ని ఇస్తారనమాట. ఇస్తాను. ఓకే. నేను మీది ఒక ఆల్బమ్ లాగా ఉంది ఈ బుక్. సో, దీంట్లో మీరన్ని చేసిన ఆర్ట్స్ అన్నీ ఆర్ట్స్ ఉన్నాయి. దగ్గర సో, ప్రెగ్నెంట్ విమెన్ అని. అంటే ఈ సో ప్రెగ్నెంట్ వుమెన్ చేయడానికి కారణం ఏందంటే, యాహ్! మధ్యలో కొంతమంది కడుపులోని చిన్న పిల్లల్ని చంపేస్తున్నారన్న ఆ! ఉద్దేశంతోని ఓకే. ఇట్లా సేవ్ సో, మీరు అంటే సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గూడా మీరు ఆర్ట్ తయారు వేస్తూ చేస్తూ ఉంటాను. ఉంటారు. ప్రజలకి ఓకే. అవగాహన. అచ్చా! మీరు ఆర్ట్ ద్వారా ఆర్ట్ ద్వారా ప్రజలకి నేను అవగాహన చూపిస్తూ ఉంటాను. అంటే ఒక ఇన్‌స్పిరేషన్ ఆ! లాగా అట్లా. ఉంటారనమాట. సో, నాకు ఈ ఆర్ట్ బాగా నచ్చింది. మనందరికీ నచ్చుతుంది. 'ఆపరేషన్ సింధూర్' ఆర్ట్. సో, ఇది చాలా బావుంది. సో, సింధూర్ దగ్గర కొంచెం ఈ రెడ్ కలర్ గూడా హ్మ్. వచ్చేలాగా వేశారు గదా! సో, యాహ్! నైస్. మీరు బాగా వేశారండి. అంటే లీఫ్ మీద ఎంత చక్కగా హ్మ్. ఆ క్లారిటీ గూడా ప్రతీదీ క్లారిటీ ఉంది. సో, మీరు దీన్ని ఆహ్, ఏమన్నారు? బ్లేడ్ ఉంటది. బ్లేడ్‌తో బ్లేడ్ ఉంటది. వేస్తానన్నారు సన్న గదా! బ్లేడ్‌తోని కటింగ్ ఉంటుంది. ఓకే. ఇది సో, పోలియో డ్రాప్స్. చిన్న పోలియో పిల్లలు డ్రాప్స్. ఆహా! పోలియో. కొంతమంది పోలియో డ్రాప్ వేపించుకోకపోతే ప్రాబ్లమ్ ఆ! ఏంటి అనే అవునవును. ఉద్దేశంతో కూడా ఇట్లా చేస్తా ఉంటాను. మొన్న ఓకే. మదర్స్ డే రోజు అచ్చా! ఓకే. ఇది. ఇది మదర్స్ డే రోజు. హ్మ్. అంటే ప్రతి సందర్భాన్ని ప్రతి బట్టి. సందర్భాన్ని బట్టి సో, ఓకే. కేసీఆర్. కేసీఆర్ హ్మ్. గారిది. అంబేద్కర్ గారి ఫోటో. ఓహ్! వావ్! చాలా చక్కగా ఉందండి. అసలు చూడగానే అంటే కొంతమంది పెన్సిల్‌తో గూడా అంత చక్కగా వేయలేరేమో. హ్మ్. కానీ మీరు లీఫ్ మీద అంత క్లియర్‌గా వేశారు. నరేంద్ర మోదీ గారి ఫోటో వేశారంటే ఆయన ఇది ఇక్కడ మహాకుంభమేళా అప్పుడు. మహాకుంభమేళా సంబంధించి. సో, నైస్. నైస్. అంటే ఇవి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తా ఉంటాయి ఇలాంటివి. అవును. దానికి గుర్తుగా గుర్తుండిపోవాలని అదొకటి చేస్తాను. మళ్ళీ ఇంతకుముందు 12, 13, 14 డేట్ వస్తది. ఆహా! అది మళ్ళీ రిపీట్ కాదు. ఆ! అది కూడా నేను బియ్యపు గింజ పైన బంగారు అక్షరాలతో రాసాను బంగారంతో. ఓహ్! ఓకే. హ్మ్. సో, మీరు మీ ఈ ఆర్టిస్టిక్ కెరియర్‌లో మీకు అచీవ్‌మెంట్ అంటే మీకేమనిపిచ్చింది? మీకు మీరుగా? నాకు ప్రతి ఒక్కటి నేను చేసింది చాలా చాలా నచ్చుతుంది. ఆహా! ప్లస్ ఇంకోటేందంటే నేను చేసింది ప్రతి ఒక్కటి హ్మ్. నన్ను ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా హుహు. నా కళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరంటే ఈ న్యూస్ పేపర్ బ్రదర్స్ ఉంటారు నాకు. హుహు. మన రఘు అన్న ఉంటాడు. ఓకే. రాములు గారు ఉంటారు. హుహు. మన సుదర్శన్ అన్న. వీళ్ళేందంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను. ఆహా! ఓకే. రమణ అని ఉంటాడు. ఓకే. వీళ్ళు పండక్కి ప్రదీప్ ఏం చేస్తున్నావు? రేపు పొద్దున పండుగుంది. ఆహా! నీ నుంచి ఏమొస్తుంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే. ఓకే. అది నాకు చాలా సంతోషం. ఆహా! సో, ఇది కరోనా టైమ్‌లో చేసారా? కరోనా టైంలో. స్టే హోమ్ హ్మ్. సేఫ్ అనేది క్లియర్‌గా జేశారు. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ క్లియర్‌గా రికార్డ్ జేసి మీకు చూపిస్తా. ఎంత క్లియర్‌గా వేశారనేది ప్రతి ఆర్ట్ కూడా. అండ్ న్యూ ఇయర్ విషెస్ కానివ్వండి, బీఆర్ఎస్ పాలిటిక్స్. 25 ఇయర్స్ హ్మ్. యానివర్సరీకి సంబంధించి. సో, ఇవన్నీ కూడా మీకు ఆల్‌మోస్ట్ ఒక 4, 5 అవర్స్‌లో మీరు చేసేస్తారా? చేసేసాను 4 సో, ఫేస్‌లో. మీకు ఏది సులువుగా అయిపోతుంది? మీరు చేసే ఆర్ట్స్‌లో ఈజీగా త్వరగా అయిపోయే ఆర్ట్ ఏది? త్వరగా అంటే నేమ్స్ అనేటివి ఇప్పుడు బర్త్‌డేస్ గాని, హ్మ్. మ్యారేజ్ డేస్ గాని నేమ్స్ రాస్తాము కదా! అది హుహు. తొందరగా అయిపోతుంది. ఓకే. లెటర్స్ ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. ఈ ఆహా! ఫేస్ అంటే ఏంటంటే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. సో, బేసిక్‌గా ఆర్టిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక ఆర్టిస్ట్ లైఫ్ గురించి మాట్లాడాలనుకుంటే, ఆ లైఫ్ ఎలా ఉంటుంది? ఆర్టిస్ట్ లైఫ్ అంటే ఏది కొత్తగొచ్చినా అది జనాల్లోకి మా నుంచి మేము పంపేయాల్సొస్తది. అంటే ఓకే. మా కళతో. అంటే సులువుగానే ఉంటుంది. గుర్తింపొస్తుందా ఒక ఆర్టిస్ట్‌కి? గుర్తింపు 100% వస్తుంది. హ్మ్. నాకైతే వచ్చింది. హుహు. చాలా మంది నన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటారు గానీ నేను ఆగలేదు.
ఓకే. ఎందుకు చేస్తున్నావు? ఏమొస్తది దీనివల్ల? లాభం ఏంటి? లాభం ఏంటి? అని చాలా మంది నన్ను అనేవాళ్ళున్నారు. ఆహా! కానీ నేను ఆగలేదు. ఆహా! ప్రతి మీ పండుగకి ఫ్యామిలీ చేస్తూనే వాళ్ళు ఉంటాను. కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా ఉంటారా? ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళు ఓకే. ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే. హ్మ్. ఓకే. మీకు గోల్ ఏంటి? అంటే మీరు ఈ ఆర్టిస్టిక్ వరల్డ్‌లో హ్మ్. మీ గోల్ ఏంటి? మీకు ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కదా! నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక మనిషికి ప్రత్యేకత, హుహు. ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. ఓకే. అంటే నా మెయిన్ ఒపీనియన్ ఏంటంటే, ఉన్నప్పుడు చాలా మంది తలుచుకుంటారు. అవును. పోయినప్పుడు గూడా తలుచుకోవాలి. అరే! హుహు. పలానా ఒక మనిషి ఉండే, కళాకారుడుండే హ్మ్. అనే ఉద్దేశంతోటి హ్మ్. ఒక మనిషి ఒక కళ ఉండాలి. ఏదన్నా ఒకటి హుహు. ఉండాలనేది నా హుహు. ఆశ. ఓకే. నైస్. హ్మ్. మీకు అంటే నేను ఈ ఆర్ట్ ఎలాగైనా వేయాలి. ఈ ఆర్ట్ మంచిగా వేయాలి అని అనిపించి బాగా తపన పడి వేసిన ఆర్ట్ ఏదైనా ఉందా? ప్రతి ఒక్క ఆర్ట్ నేను చేసేది ఉంటుంది గదా! హ్మ్. నా కంటికి చూడగానే నాకు నచ్చిందనుకోండి, హ్మ్. అది ఎంత కష్టమైనా ఓకే. అది సక్సెస్ చేస్తాను కంపల్సరీ అది. అవునా? అది ఎంత ఇబ్బందయినా గానీ కంపల్సరీ దాన్ని సక్సెస్ జేస్తాను. అంటే మీకు వేస్తున్న ప్రాసెస్‌లో అనిపించింది ఇది కొంచెం కష్టంగా ఉంది. ఎక్కువ టైం తీసుకున్న ఆర్ట్ ఏది? ఎక్కువ టైం తీసుకున్నా అంటే లాస్ట్‌కి మీకు తెలుగు అక్షరమాల అని ఉంటది. ఒక్క ఓకే. ఆకు పైనే మొత్తం అలాన్ని మొత్తం రాశానంట. ఆహా! అది నాకు అదొక్కటే చాలా ఎక్కువ టైం పట్టింది నాకు. మిగతా అన్నీ ఓకే. హ్మ్. సో, మీరు చాలా ఆర్ట్స్ వేశారు. అంటే చూస్తుంటేనే వామ్మో! ఇన్ని ఆర్ట్స్ ఇంత గొప్పగా వేయొచ్చా అని ఇది అనిపిస్తుంది. మన జవాన్, ఆహా! జవాన్ సంబంధించింది. సో, జవాన్లకు సంబంధించింది. మీరసలు ఏ మోటోతో స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడమే? అంటే ఇట్లా ఆర్ట్స్ ప్రతిదీ కూడా. అంటే స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేద్దాం అనుకోవడానికి గూడా ఒక రీజన్ ఉంటుంది గదా! ఏదైనా. సో, అంటే ఏ మోటివ్ తోటి స్టార్ట్ చేశారు? అంటే ప్రత్యేకించి ఒక గుర్తింపు లభించాలి. హుహు. నాకంటూ గుర్తింపు ఉండాలి. హుహు. ఏం చేస్తే వస్తుందంటే హ్మ్. ఏదన్నా ఒకటి డిఫరెంట్. హ్మ్. పెయింటింగ్ అనేది నార్మల్ అందరూ ఏస్తూ ఉంటారు హుహు. పెయింటింగ్స్. ఈ ఆకుల మీద అంటే చాలా తక్కువ కనిపిస్తాయన్నట్టు. ఓకే. హ్మ్. సో, మీరు రావి ఆకు కదా ఇది? అవును. రావాలి. సో, రావి ఆకు మీద మాత్రమే వేస్తారా? ఇంకా వేరే ఇతర ఆకులు గూడా తీసుకుంటారా? వేరే ఆకుల పైన కూడా ఏస్తాను. దీనిపైన ఏయడానికి కారణం ఏంటంటే హ్మ్. షేప్ ఉంటది. ఒక షేప్ కరెక్ట్ షేప్ ఉంటుందిది. ఆ! అంటే చూడ్డానికి కూడా చూడడానికి అట్రాక్టివ్‌గా బాగుంటది. ప్లస్ ఇంకోటేంటంటే ఏదేసినా నీట్‌గా కనిపిస్తుంది. ఓకే. హ్మ్. సో, మిగతా ఆకుల మీద కూడా వేస్తారు. ఏస్తాను. ఎనీ లీఫ్ ఈస్ ఓకే. ఏదైనా కరివేపాకు పైన కూడా ఏస్తాను. కరివేపాకు గాని, ఒక ఆహా! రబ్బర్ ఆకు గాని. చిన్న చిన్న ఆకుల మీద కూడా హ్మ్. ఆర్ట్స్ హ్మ్. వేశారనమాట. సో, వెయ్యడం ఓకే. బట్ మీరింత డీటెయిల్డ్‌గా వేయడం అనేది ప్రతి ఆర్ట్ గూడా చూడగానే అరే! ఆర్ట్ ఇంత బావుందే అంటే ఫినిషింగ్ లీఫ్ మీద ఫినిషింగ్ హ్మ్. రావడం అనేది ఆ! గ్రేట్ థింగ్. మరి ఆ ఫినిషింగ్ ఎంత క్లియర్‌గా వస్తుంది. సేవ్ యానిమల్స్. ఇక్కడ అంటే యానిమల్ దీన్ని మళ్ళీ లోపల ఆహ్, నేను ఏనుగుంది. ఏనుగు లోపల మళ్ళీ ఇంకొక ఏనుగుంది. అది నేనెప్పుడు చేశానంటే మధ్య కాలంలో అప్పుడు కె కేరళలో ఆ! బాంబ్ పెట్టి చంపేశారు. మీకు ఐడియా ఉంది ఆ! కావచ్చు. అవునవును. ఆ సందర్భంలో అచ్చా! సేవ్ యానిమల్స్ అని ఆహా! చేశానది. ఇప్పుడు మనకి వినాయక చవితి. వినాయక చవితి వస్తుంది. సో, వినాయకుడి బొమ్మ ఎంత చక్కగా వేశారు. ఎంత క్లియర్‌గా ఉంది. ఇంకా మీరింకా ఎలాంటి ఆర్ట్స్ వెయ్యాలని అనుకుంటూ ఉన్నారింకా ఫర్దర్‌గా? రెగ్యులర్‌గా అయితే ఇది కంటిన్యూ ఉంటది లీఫ్ ఆర్ట్. హుహు. నాకు ఇదొకటి చాలా సో, ఇది చాలా ఆహా! కష్టం అనిపించిన ఆర్ట్ ఇది నాకు. అంటే చాలా అచ్చా! టైం తీసుకుంది. ఆహ్! ప్లస్ కష్టంగా అనిపించిన ఆర్ట్ ఇది. ఇదా? ఇది సో, చేయడానికి. చాలా అన్ని హ్మ్. అక్షరాలు ఆ! ఆ నుండి బండిరా ఆ! వరకు వెయ్యాలి అవును. అంటే ఒక లీఫ్ మీద ప్రతీదీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కష్టంగా అనిపించింది. ఓకే. అయినా మీకు ఇది ఎందుకు వేయాలనిపిచ్చింది? ఆ నుండి బండిరా వరకు అంటే ఇలాగా ఒక మన తెలుగు అక్షరమాల. సాంప్రదాయం, ఆ! తెలుగు. హ్మ్. తెలుగుని మర్చిపోవద్దు. ఓకే. ఎక్కడున్నా తెలుగుని మర్చిపోవద్దనే ఉద్దేశంతో తెలుగు అక్షరాలు. ఓకే. సో, ఇప్పటి వరకు మనం లీఫ్ ఆర్టే చూసాం. లీఫ్ ఆర్ట్‌లో చాలా రకాల ఆర్ట్స్ వేశారు మీరు. అందులో దేవుడి బొమ్మలున్నాయి. దేవుడికి సంబంధించిన ఆర్ట్ వేశారు. అండ్ గొప్ప గొప్ప పర్సనాలిటీస్ వాళ్ళ ఆర్ట్స్ వేశారు. అండ్ సేవ్ చైల్డ్ అన్నట్టు వుమెన్‌కి సంబంధించి అండ్ అలాగే చాలా మందికి సంబంధించి అంటే అన్ని రకాలుగా మీరు వేశారు. ప్రతి యానిమల్స్‌కి సంబంధించి, నేచర్‌కి సంబంధించి, ఫోటోగ్రఫీకి సంబంధించి. సంబంధించి. సో, గ్రేట్ అండి. ప్రతీదీ అంటే ఒక గుర్తింపు ప్రతి దానికి ఒక గుర్తింపు ఇచ్చేలాగా హ్మ్. మంచిగా ఆర్ట్ వేశారు. అండ్ మీరన్నారు కదా! థ్రెడ్ ఆర్ట్ అని అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా మాకు? థ్రెడ్ ఆర్ట్ అనేది ఒక వుడ్ పైనొస్తుందది. హుహు. జస్ట్ దారంతో మాత్రమే హ్మ్. అది తయారు చేస్తామండి. అది మనకి ఓన్లీ 2, 3 డేస్ టైం పట్టుద్దది ఓకే. అది వేయడానికా? వేయడానికి. వుడ్ మీద వేస్తారా? వుడ్ పైన థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్‌తో ఆ వస్తుందది. థ్రెడ్ ఎంత పల్చగా ఉంటుంది? నార్మల్ థ్రెడ్డా? నార్మల్ మనం స్టిచ్చింగ్ యూజ్ చేసే థ్రెడ్డే అది. హుహు. అది యూజ్ చేస్తామది. ఓకే.
నేను మీకు అదొకటి నేను చూపియడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి. అంటే మీరది వేసేటప్పుడు ఫస్ట్ టైమ్ వేసేటప్పుడు మీరేదైనా ఎగ్జాంపుల్‌గా దేన్నైనా చూస్తూ వేశారా? ఎలా వేశారు? అంటే మీరు ఎగ్జాంపుల్‌గా చూస్తాను ఫస్ట్ సెర్చ్ చేస్తాను. ఆహా! సెర్చ్ చేసి ట్రై చేస్తాను. సో, ఈ ఆర్ట్ వుడ్ మీద వుడ్ పైన థ్రెడ్ ఇది వుడ్ పైన హ్యాండ్ కార్వింగ్ అంటారు. అచ్చా! కార్వింగ్. అచ్చా! ఇది ఓకే. కూడా ఆర్డరే. ఆహా! హ్మ్. అంటే మీరు ఆర్డర్స్ మీద చేస్తూ ఆర్డర్స్. ఉంటారనమాట. ఇప్పుడు ఓకే. నార్మల్‌గా దేవుని ఫోటోస్ నార్మల్‌గా పేపర్స్ పైన వాటి పైన హుహు. ఉంటాయి. ఇదేంటంటే వుడ్ పైన డైరెక్ట్ వుడ్ పైనే ఇది. ఓకే. ఇవేంటంటే ఫ్రేమ్ చేసి ఇస్తా అన్నట్టు. ఓకే. ఫ్రేమ్స్ చేసి ఇస్తే వాళ్ళు గిఫ్ట్స్ మీకు ఇచ్చుకుంటారు. ఈ ఆర్ట్స్‌లో ఏది ఎక్కువ ఇది అంటే ఇది ఇంకా క్లియర్‌గా ఉంది వుడ్ మీద వేస్తుంది. అవును. అంటే మీరు దేనితో యూజ్ చేసి వేస్తూ ఉంటారు ఈ ఆర్ట్? నేను నార్మల్‌గా డ్రాయింగ్ చేస్తాను ఫస్ట్. డ్రాయింగ్ హుహు. చేసి మన వుడ్ కార్వింగ్ మిషన్ ఉంటుంది చిన్నది హ్యాండ్. హుహు. ఓకే. దాంతో కార్వింగ్ చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే అండి. సో, మీరు నువ్వులన్నారు గదా! ఒకసారి అది అవును. గూడా చూడొచ్చా? నువ్వులతో నువ్వుల గింజల చేసింది? పైన కూడా నేను చూపిస్తాను. నువ్వుల గింజల పైన గాని, ఆవాల పైన గాని అదే నాకనిపించింది. నువ్వులంటే చాలా చిన్నగా చిన్న ఉంటాయి గదా! సైజ్ ఉంటాయి. కనీసం అది పట్టుకోవడానికి గూడా నాకు అదే ఆ! ఆలోచిస్తున్నా. అది పట్టుకోవడానికి గూడా చేతికి చాలా చిన్నగా అంటే ఉంటుంది. యాక్చువల్‌గా మేము వాటి మీద ఆర్ట్ అంటే యాక్చువల్‌గా సాహసం. మేము గోల్డ్ స్మిత్. ఓకే. గోల్డ్ స్మిత్ కాబట్టి మా దగ్గర చిన్న చిన్న పరికరాలుంటాయి. ఆహా! పట్టుకోవడానికి ఓకే. సన్న ఓకే. సన్నవి పట్టుకోవడానికి గాని, ఆహా! అలాంటి వాటితో నేను యూజ్ చేసి చేత్తోని హుహు. రాస్తాను. వితౌట్ స్పెట్స్ ఏం పెట్టను. ఆహా! భూతద్దాలు గాని, స్కోప్ హుహు. గాని అలాంటివి ఏం పెట్టకుండా ఓకే. డైరెక్ట్ రాస్తాను. హుహు. ఓకే. అంతే. నాకు 12 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. హుహు. ప్రతి దాన్ని బట్టి మొన్న కేసీఆర్ గారిని కూడా కలిసాను. ఓకే. చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను. అవునా? ఇదేం ఆర్ట్ అని కొత్తగా ఉంది ఆహా! అని ఓకే. ఆయన బాగుంది. చాలా ఆయనకి బాగుందని థ్రెడ్ ఆర్ట్ ఇచ్చారా? నేనిచ్చాను గిఫ్ట్ పర్సనల్‌గా ఓకే. నైస్. నైస్. నేనిచ్చాను. హుహు. సో ఇంకోటేంటంటే ఇప్పుడు అల్వాల్‌లో మొన్నటి వరకు నిన్నటి వరకు శ్రావణ మాసం ఉండే. హుహు. మా దగ్గరలో ఒకటి అల్వాలో టెంపుల్ అల్వాలో శివాలయం అని ఉంటుంది. ఓకే. ఆ శివాలయంలో ఏంటంటే నేను ఆర్ట్ తయారు చేసినవి హ్మ్. బియ్యపు గింజ పైన శివలింగం చేశాను. హుహు. ప్లస్ ఫ్లాగు, హుహు. బంగారు శివలింగం చిన్నది. ఆహా! అక్కడ ఏందంటే ఎగ్జిబిషన్ పెట్టాను. ఓకే. అందులో శ్రీధర్ పంతులు అని ఉంటాడు. అతను హుహు. నా ఆర్ట్స్ చూసి ఇక్కడ పెట్టు ప్రదీప్ అని నన్ను ఎంకరేజ్ చేశాడు. ఓకే. అది ఒక మీ తరపున ఆయన థాంక్ యూ చెప్తున్నా ఆయనకి. ఎందుకంటే ఆయన గుడిలో మామూలుగా ఇలాంటి అలవాటు చేస్తారో చేయరో నాకు ఆ! తెలీదు. నా ఆర్ట్ చూసి అతను పెట్టు ప్రదీప్ నీలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను అని నైస్. ఆయన నైస్. చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. సో, ఒకసారి నువ్వుల ఆర్ట్ కూడా చూపిస్తున్నాను. చూపించండి. అవి బియ్యపు గింజలవి. ఓహో! బియ్యపు గింజ మీద కార్వింగ్ చేసారు మీరు. హ్మ్. మీరు శివలింగం దాని మీద ప్లస్ ఫ్లాగ్ ఆ అచ్చా! బ్యాక్ సైడ్ చింతగింజ. ఆహా! ఓహ్! ఇవి చాలా ఎగ్జిబిషన్‌కున్నాయి అక్కడ. వేశారండి ఇది. హ్మ్. ఇది నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను ఇంటర్వ్యూలో. మీకు కనిపించకపోవచ్చు ప్రాపర్‌గా. చాలా క్లియర్‌గా వేశారు. మీరు బియ్యపు గింజని శివలింగంలా హ్మ్. మలిచారు. అవును. చిన్న బియ్యపు గింజ అసలు దాన్నెలా చేస్తారో కూడా నాకు ఇమాజినేషన్ కూడా రావట్లేదు. అండ్ చింత గింజ లోపల గూడా హ్మ్. శివలింగం ఉన్నట్టుగా మీరు చాలా ఆహ్, కార్వింగ్ ప్రాపర్‌గా చేశాను. కార్వింగ్ చేశారు. నైస్ అండి. సో, మీరు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రజలకేం చెప్దాం అనుకుంటున్నారు? జనాలకేం చెప్దాం అనుకుంటున్నారు? ఒక ఆర్ట్ గురించి, ఒక ఆర్టిస్ట్ గురించి. కళాకారుల్ని ఎప్పుడు హ్మ్. ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయకండి. యెస్. అంటే మీకు నచ్చకపోతే చెప్పొద్దు. హ్మ్. చెయ్యు హ్మ్. అనే చెప్పండి తప్ప నీకేమొస్తది? ఎందుకొస్తది? ఎందుకు చేస్తున్నావు? అట్లా చెప్పకూడదని యాహ్! ఎంకరేజ్ చేయండి. వీలైతే ఎంకరేజ్ చేయండి గానీ డిస్కరేజ్ మాత్రం సో, చేయకండి. ప్రతి ఆర్టిస్ట్‌కున్న స్ట్రగుల్ అదే. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ గాని, కష్టపడే ప్రతి వ్యక్తికి, ఆర్టిస్ట్‌కి ఎంకరేజ్ చేయండి తప్ప హ్మ్. డిస్కరేజ్ మాత్రం చేయకండి. అంటే అదే ఇప్పుడు చాలా మంది హ్మ్. సెటిల్‌మెంట్ కోసం ఆలోచించి ఇంట్లో వాళ్ళు కూడా దీనివల్ల నీకేమొస్తుంది ఆ! అనే మాట ఎక్కువగా అంటూ ఉంటారు. నేను వాళ్ళకేం చెప్తానంటే 24 అవర్స్ నేను దీని మీదనే పని చేయట్లేదు. నా హ్మ్. వర్క్‌లో ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే హ్మ్. ఫ్రీ కూడా చేయను నేను. డబ్బులు ఓకే. తీసుకొని మాత్రమే చేస్తాను నేను. ఓకే. సో, అదేలెండి. హ్మ్. ఓకే. ఇప్పుడు మాకు లైవ్‌లో ఏదన్నా కార్వింగ్ చేసి చూపిస్తారా? అంటే లీఫ్ మీద 100%, ఏదన్నా? 100% చూపిస్తాను నేను. దానికి ముందు ఇంకొకటి మీకొక క్లిప్ చూపిస్తాను ఒకటి. యెస్. ఈ మధ్య కాలంలో ఓహ్! చిన్న పిల్లలపై కుక్కలు కరవడం, చంపడం అవునవును. జరిగింది. రాబీస్ అది ఒచ్చి ఆహ్, చాలా మంది దాని చనిపోవడం గూడా అవగాహన చూస్తున్నాం. నుంచి చేశాను లీఫ్ పైన. ఓకే. మీకు కనిపిస్తుందా? తర్వాత క్లియర్‌గా చూపిస్తాను నేను. ఎంత ప్రాపర్‌గా వేశారు. ఎన్ని బొమ్మలున్నాయి దాంట్లో మళ్ళీ. హ్మ్. పిల్లాడి బొమ్ముంది, కుక్కలున్నాయి. వావ్! అసలు గ్రేట్ అండి. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు చర్చ కూడా జరుగుతుందిగా. అవును. కుక్కల్ని అవును. చంపొద్దు, తీసేయాలి అది అవును. ఇదని. ఢిల్లీలో. హ్మ్. సో,
వాటి వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువుందని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వీటిని మనం తీసేయడం బెటర్ గదా! హ్మ్. మనుషుల కంటే ఇవి ఎక్కువ అని మాత్రం నేను అనుకోను. సో, ఇప్పుడు మనం లైవ్‌లో ఇట్స్ యూ టీవీ కట్ చేస్తున్న అంటే ప్రాపర్‌గా వి చూస్తూ ఉన్నాం. ఎలా చేస్తున్నారేంటి లీఫ్ మీదని. ఇది మీ లోగో. మీ లోగో యస్ మా ఛానల్ లోగో. సో, రావి ఆకు మీద కట్ చేస్తున్నారు. చాలా కాన్సంట్రేషన్ ఉండాలి గదా! అవునండి. ఈ బ్లేడ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. ఇది సర్జికల్ బ్లేడ్ అంటారండి. చాలా అంటే చాలా నాకు చాలా సార్లు గూడా ఇవి నెయిల్స్ కట్ అయితా ఉంటాయి. జస్ట్ అయ్యో! స్లిప్ అయినా గాని ఆహా! చాలా జాగ్రత్తగా హ్మ్. చేయారైతే. బ్లేడ్ చాలా షార్ప్‌గా ఉంది. హ్మ్. ఓహో! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి వస్తుంది కదండీ! ఆ! అవును. మళ్ళీ వినాయక చవితి అప్పుడు గూడా మళ్ళీ డిఫరెంట్‌గా డిఫరెంట్ వినాయకుడిని. డిఫరెంట్ ఇంత ప్రతి వినాయక చవితికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ఆహా! ఓకే. హ్మ్. నార్మల్‌గా అయితే మీరు ఇలా లీఫ్ మీద చేయడానికి ఆహ్, ఎంత తీసుకుంటానన్నారు? అంటే హౌ మచ్ యూ చార్జ్? నార్మల్‌గా అయితే మీకు నేమ్స్‌ని బట్టి ఒక 4000, 3000, ఓకే. 6000 గూడా ఉంటుందనుకో. హుహు. ఇంకోటి థ్రెడ్ ఆర్ట్స్ వచ్చేసి థ్రెడ్ ఆర్ట్స్ గాని, వుడ్ ఆర్ట్ గాని ఓకే. అవి 6000 నుంచి 15,000, 20,000 వరకు ఉంటాయి. అచ్చా! ఏంటంటే కొద్దిగా యూనిక్ చాలా తక్కువ అవును. చాలా కనిపిస్తాయి ఇవి. యూనిక్‌గా ఉంటాయి. చాలా తక్కువ కనిపిస్తాయి. గిఫ్ట్ ఇచ్చినా గాని వాళ్ళకి హుహు. ఒక కొత్తదనం. ఓకే. సో, హ్మ్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు మీ పేజ్‌ని ఫాలో అయ్యి మీ నంబర్‌కి నంబర్ కాంటాక్ట్ అవుతే తీసుకోవచ్చు. మీరు వాళ్ళకి పంపిస్తారు. అంటే అవును. వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తే. డీటెయిల్స్ పంపిస్తాను. వాళ్ళకేం కావాలన్నా వాళ్ళు ఫోటోస్ పంపిస్తారు. హుహు. నేను చేసినవి ఇప్పటివరకు అమెరికా గూడా ఎళ్ళాయండి. సాయిబాబా ఫోటోస్ గానీ, హుహు. మ్యారేజ్ డేకి వాళ్ళ నేమ్స్ గానీ, హుహు. స్ట్రింగ్ థ్రెడ్ ఆర్ట్ గానీ ఓకే. నెక్స్ట్ నేను స్మాలెస్ట్ హెల్మెట్ చేశాను ఒకటి సిల్వర్‌లో. హుహు. హెల్మెట్ లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతోటి స్మాలెస్ట్ హెల్మెట్ చేశాను ఒక సిల్వర్‌ది. అచ్చా! దాన్ని నేను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌కి అప్లై చేశాను నేను. ఆహా! వావ్! హ్మ్. ప్రతి సందర్భాన్ని బట్టి అదేలెండి. మీరు ప్రతి మీ ఆర్ట్ తోటి ఆర్ట్‌తో అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవేర్‌నెస్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నానట్లా. నైస్. నైస్. హ్మ్. జస్ట్ ఏంటంటే ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి. సహకరించాలి, గుర్తించాలని అంతే అదొకటి. యెస్. యెస్. హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్ ఆర్ సో హ్యాండ్‌మేడ్ ప్రీషియస్. ఆర్ట్స్. చాలా ప్రీషియస్. అంటే డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ కాబట్టి అవును. గుర్తింపు లభించాలని అవునవును. ఒక ఇది. కొన్ని కొన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆహా! అంటే ఏ విధంగా? ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు
మామూలుగా ఈ లైన్ తెగిపోయిందంటే ఆ! కదా ఇంకా షేప్ మొత్తం అవుట్ మొత్తం అంతా అయిపోతుంది. అవుట్ షేప్ అయిపోయినట్టే. అవుట్ అయిపోతుంది. అదంతా ఇంకా ఎంత హ్మ్. జాగ్రత్తగా చేయాలి. చిన్న ఈ లింక్స్ ఉంటాయి గదా! ఆ! ఆ లింక్ ఒక్కటి పోయినా కూడా ఇంకా ఆర్ట్ హ్మ్. మొత్తం ఇదైపోతుంది. హ్మ్. హుహు. ఈ పచ్చిగున్నప్పుడు చేస్తానిది. ఆహా! అప్పుడైతేనే సో, కరెక్ట్‌గా కట్ ఈజీగానే అవుతుంది. షేప్ ఒస్తది. ఇంకా కట్ అది అవుతది. డ్రై ఈజీగా అయిపోయిన కట్ తర్వాత అవుతది. అయితే మొత్తం అంతా ఇదైపోతుందేమో. సరిగ్గా రాదదింక. ఆహా! ఓకే. నా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. హుహు. వాసు అని ఫ్రెండ్ ఉంటాడతను. ఓకే. అతను ప్రతిసారి ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. ఆహా! అన్న గ్రేట్ అన్న మీరు చాలా బాగా చేశారన్న మీరు. నిజంగానే. అంటే అంటే ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా గాని నన్నే అప్రోచ్ అవుతాడు. బయట కొనడు. అచ్చా! హ్మ్. ఆయన ఫస్ట్ నుంచి కొంచెం నాకు ఆర్ట్‌ని హ్మ్. ఎంకరేజ్ చేస్తాడతను. ఓకే. ఇది ఒకసారి ఫ్రేమ్ చేసినామంటే ఖరాబ్ అవ్వదింక. హుహు. ఇంకెంత కాలమైనా ఖరాబ్ ఖరాబ్ అవ్వదు. అవ్వదింకిది. చిన్న క్రియేట్ ఒక ఆకు మీద ఇంత మంచి ఆర్ట్స్ వేయడం అనేది ప్రతి ఆర్ట్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. ఆ లింక్స్ కూడా చాలా నిదానంగా చూసి కట్ చేయాలి. పొరపాటున మీరు ఇందాకన్నట్టు చిన్న లింక్ పైన కూడా మొత్తం ఆర్ట్ అంతా పోతది. ఆల్‌మోస్ట్ మీరు 5, 6 అవర్స్ దాని మీదే కూర్చుంటే కానీ ఒక ఆర్ట్ ఫినిష్ అవ్వదు. హ్మ్. చాలా కాన్సంట్రేషన్ తోటి. వీఐపీస్‌కి చాలా మంది చేయించుకుంటారు. వీఐపీస్‌కి హుహు. ఇవన్నీకి హుహు. ఏంటంటే డిఫరెంట్ ఐటెమ్స్ కాబట్టి చాలా హ్మ్. మంది చేయించుకుంటారు. అవునవును. చాలా యూనిక్ కదా! హ్మ్. హ్మ్. వావ్! ఆకు మీద, రావి ఆకు మీద ఇట్స్ యూటీవీ లోగో ఎంతో చక్కగా వేశారు. మన కళ్ళ ముందే ఇక్కడే మన స్టూడియోలోనే వేశారు. ఎంత బాగా క్లియర్‌గా ప్రతీదీ డీటెయిలింగ్ చాలా బావుంది లీఫ్ మీద. ప్రతీదీ డీటెయిలింగ్ చాలా బా ఇచ్చారు. ఇట్స్ యూటీవీ అని రావి ఆకుతోటి రావి ఆకు. చిన్న బ్లేడ్ తోటి ఎంత చక్కగా వేశారో మన కళ్ళ ముందే మీరు వీడియో గూడా చూడొచ్చు ఇంటర్వ్యూలో. చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఈ ఆర్ట్ చూసాక. అండ్ మీ ఆర్ట్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! సో, మీరింకా ఇలానే మంచి మంచి ఆర్ట్‌లు వెయ్యాలి. ఇంకా మమ్మల్నందరిని అలరించాలనే కోరుకుంటున్నా. అండ్ మీరింకా గొప్ప హైట్స్‌కి వెళ్ళాలి. మీరనుకున్న వరల్డ్ రికార్డ్ మీకు థాంక్ యూ. రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థాంక్ యూ థాంక్ యూ. సో మచ్ థాంక్ ఫర్ యూ. కమింగ్ అండి. థాంక్ యూ. అండ్ థాంక్ యూ సో అండ్ మచ్ ఫర్ దిస్ ఆర్ట్. అంటే నేను ఒకటి యాహ్! చెప్పదలుచుకున్నది యూటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా కళను గుర్తించి మీ దగ్గరికి పిలిచి జనాలకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మన నాగరాజ్ సార్ గారు చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఆల్ సో ది మచ్ బెస్ట్. అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. సో, చూసారు కదండీ! ప్రదీప్ గారు ఒక ఎంతో ఫోటో చక్కగా మైక్రో ఆర్ట్ చేశారు. ప్రాపర్‌గా అంటే మన కళ్ళ ముందే మన ఇట్స్ యూటీవీ లోగోని కూడా చాలా నీట్‌గా లీఫ్ మీద వేయడం జరిగిందనమాట. చిన్న ఒక బ్లేడ్ తోటి ఎంత చక్కగా వేసేసారో మన కళ్ళ ముందే జస్ట్ ఒక నిమిషాల్లోనే. సో, ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ గ్రేట్ కదా! సో, క్రియేటివ్ థింగ్స్ ఎప్పుడు కూడా గ్రేట్‌గా ఉంటాయి. వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఆర్టిస్ట్‌లు ఎంతోమంది ఇంకా మనందరికీ తెలుస్తారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ.
సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.